చేతుల పైకి ఇచ్చేద్దాం. హల్లెలూయా. సంతోషంగా చేద్దాం. హల్లెలూయా. మంచిది. అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందన. అందరికీ వందన. ఈ నెలలో ప్రభు మనకి ఇచ్చిన చక్కని వాగ్దానం చదవండి ఒకసారి. తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమందు కురిపించేదను. గట్టిగా చప్పల కొట్టండి. కొంచెం గట్టిగా చప్పల కొడదాం. చేతులు పైకి ఎత్తి బిగరగొయి సరళ చేద్దాం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటిది ధ్యానం చేసుకోబోతున్నాం. బైబిల్లో నుంచి ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకున్నామండి. మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. దాని కాలమందు కురిపించేదను. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. ఇలాగే చెప్తారా? గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. సంతోషం. చేతుల పైకి ఎత్తి మరోసారి చేద్దామండి. చూడండి, దేవుడు ఇశ్రాయేలీలతోటి తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. మీరు పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన్ని సేవించిన ఎడల నేడు మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను జాగ్రత్తగా మీరు వినిన ఎడల 13వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. మీరు అలా చేస్తే కనుక మీ దేశం మీద నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. మీ దేశం మీద వర్షాన్ని కురిపిస్తాను అని అంతటితో వర్షాన్ని కురిపిస్తాను అంటే సరిపోయి ఉండేది. అనగా ఎలాంటి వర్షాన్ని కురిపిస్తాడో ఆ విషయాన్ని సుస్పష్టంగా రాశాడండి. ఏంటి ఆ వర్షం? ఎలాంటి వర్షాన్ని కురిపిస్తాడు అని అంటే తొలకరి వర్షాన్ని, తర్వాత కడవరి వర్షాన్ని. చెప్పండి, 2 వర్షాల పేరు చెప్పండి. ఒకటి తొలకరి వర్షం, తర్వాత రెండోదిగా కడవరి వర్షాన్ని. ఈ కడవరి వర్షం, తొలకరి వర్షం, ఈ 2 వర్షాలు కురవటం వలన కలిగే ఆశీర్వాదం ఏంటో ఆ ఆశీర్వాదాన్ని ఈ నెలలో మీరు ధారాళంగా మీరు అనుభవించబోతున్నారండి. ఆమెను చెప్పుకోండి. కొంచెం గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. అసలు ఎందుకు ఈ 2 వర్షాలు కురిపించాలి? మొదటిది తొలకరి వర్షాన్ని ఎందుకు కురిపిస్తాడంటే దేవుడు బీడుబారిపోయిన భూమి, కదును కట్టి ఉన్నటువంటి భూమి, ముళ్ళ తుప్పల చేత గచ్చ పొదల చేత ఉంటున్న ఆ భూమి అది సదును చేయబడి చక్కగా మెత్తన చేయబడి విత్తనం వేయటానికి ఒక కావలసిన అర్హత పొందటానికి దేవుడు తొలకరి వర్షాన్ని కురిపిస్తాడండి. ఎప్పుడైతే తొలకరి వర్షం కురిపించబడుతుందో మరుక్షణమే వ్యవసాయకుడు నాగల చేత భూమిని శుభ్రంగా దున్ని విత్తనం వేస్తాడు. విత్తనం వేయటానికి కావలసింది తొలకరి వర్షము. చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పుకోండి. ఏం వేయటానికి అండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం వేయటానికి? విత్తనం వేసుకోవటానికి కావాల్సింది ఏంటి చెప్పండి? తొలకరి వర్షం. అందుకని అంటున్నాడు కదా, మీ గింజలకు కావలసిన ఆయన వాన కురిపించును అని అంటున్నాడు. మీ గింజలకి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడు. కీర్తనకారుడు రాస్తాడు ఈ మాటని. ఆకాశం నుంచి విత్తువానికి విత్తనము కొరకు ఆహారం ఇచ్చేదానికి, ఆయన తినుటకు ఆహారం ఇచ్చేదానికి ఆయన ఆకాశం నుంచి వర్షమును కురిపిస్తున్నాడు అని రాస్తుంది. ఎందుకు వర్షాన్ని కురిపిస్తున్నాడంటే నీ విత్తనం ఫలించడానికి, నీ విత్తనం ఫలభరితంగా మార్చబడటానికి ఇదిగో తొలకరి వర్షాన్ని ఆయన కురిపిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో, మన సంఘములో, మన సహవాసములో, ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసుల పైన ఆయన తొలకరి వర్షాన్ని కురిపించును కాక.
అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. ఆ వర్షం కురవగానే మీరు ప్రతి వారు విత్తనాలు చల్లుకోవాలి. ఏ విత్తనాలు చల్లుకుంటారో నాకు తెలియదు. మీరు ఏ విత్తనం చల్లుకుంటే ఆ విత్తనం ఏమండి కడవరి వర్షం కురిసిన తర్వాత ఆ పంటను మీరు కోసుకోబోతున్నారు మీరంతా. ఆమెను చెప్పడం కొంచెం గట్టిగా. మంచి విత్తనాలు విత్తుకోండి. ఈ తొలకరి వర్షంలో మంచి భవిష్యత్తును విత్తుకోండి. మంచి వ్యాపారాలను విత్తండి. మంచి ఏమండి చదువుల్ని విత్తుకోనండి మీ జీవితంలో. అదిగో నేను ఈ నెలలో ఇలాంటి జీవితాన్ని చేయాలనుకుంటున్నానని ఒక తీర్మానంతో ఒక పరిశుద్ధమైన విత్తనాలను చల్లండి. విశ్వాస సంబంధమైన విత్తనాలను చల్లండి. సమర్పణ అనే విత్తనాల్ని చల్లండి. ఆ తొలకరి వర్షం నీవు ఏ విత్తనాలనైతే విత్తుకుంటున్నావో ఆ విత్తనం యొక్క ఫలితం కడవరి వర్షములో నువ్వు సమకూర్చుకోబోతున్నావు. గట్టిగా ఒకసారి ఆమెను చేద్దాం. చూడండి, ఇప్పుడు వేసే విత్తనమే కడవరి వర్షములో ఏమండి మరల పంట కూర్చుకోవటానికి అది మనకి సమకూర్చబడుతుంది. వర్షం 4 చినుకులు పడిందో లేదో చాలామంది చిన్న చిన్న కవర్లో విత్తనాలు తీసుకుని వచ్చారు. పత్తిత్తులు కాదు, పత్తిత్తనాలు తీసుకుని వచ్చి చిన్న ప్రాంతం చేసుకుని అన్న మేము పత్తి విత్తనాలు వేసుకోవాలనుకుంటున్నాం, మిరప విత్తనాలు వేసుకోవాలనుకుంటున్నాం, నారు వేసుకోవాలనుకుంటున్నాం. ఏంట్రా అని అంటే 4 చినుకులు పడ్డాయి కదన్నా, తొలకరి చినుకులు, తొలకరి వర్షం కురిపించబడింది కదా, భూమిని కాస్త మేము సాలు పట్టాం, భూమిని కాస్త మేము దున్యాం కనుక ఈ తొలకరి వర్షంలో మేము విత్తనాలు విత్తుకుంటున్నాం అని ప్రతి వారు పొలాల్లో విత్తనాలు విత్తుకుంటున్నారండి. నేను అంటున్నాను, ఏదో భౌతికంగా మీరు విత్తనాలు విత్తుకోవటం కాదు, ఏదో పొలాల్లో వర్షం పడింది కనుక విత్తనాలు విత్తుకోవటం కాదు. మన జీవితంలో ఒక వర్షం కురుస్తుంది అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఈ నెలలో కురిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నిజమే, కొందరి జీవితాల్లో అలాంటి వర్షం ఇప్పటికే కురిపించబడింది. ఆ వర్షము ద్వారా వాళ్ళ విత్తనాలు ఆధ్యాత్మికమైనటువంటి విత్తనాలు, విశ్వాసపు విత్తనం, సమర్పణ అనే విత్తనం, పరిశుద్ధత అనే విత్తనం, ఇలాంటి విత్తనాలన్నీ కూడా వాక్యపు విత్తనం, ఇవన్నీ కూడా విత్తబడ్డాయి. ఒక రోజున సమృద్ధి అయినటువంటి పంటను కోసుకునేటట్లు ప్రభు చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకెత్తు, బిగ్గరగా సరళే చెప్పండి. కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. బిగ్గరగా మరోసారి అల్లలే చెప్పండి. తొలకరి వర్షాన్ని కురిపిస్తున్నాడు. చూడండి, ఒక 4 వర్షాలు మీకు పరిచయం చేసి నేను కాస్త ఈ తొలకరి వర్షం, కడవరి వర్షం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో నేను మీతో చెప్తానండి. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి. ఎలాంటి వర్షాన్ని కురిపిస్తాడో, అది తొలకరి వర్షమైనా అది కడవరి వర్షమైనా ఎలాంటి వర్షాన్ని కురిపిస్తాడో ఒక 4 వర్షాలు జస్ట్ మీకు అట్లా పరిచయం చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మొదటి విషయం చెప్తున్నాను. 72వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందామండి. 72వ కీర్తన 6వ వాక్యం. గడ్డి కోసిన బీటి భూమి మీద, గడ్డి కోసిన బీటి మీద భూమి మీద కురియు వానవలెను, కురియు వానవలే భూమిని తడుపు మంచి వర్షము వలెను. ఆ మాట నోట్ చేసుకోండి. మంచి వర్షం అనే మాట నోట్ చేయండి. ఏ వర్షం అంటది? మంచి వర్షం. నోళ్ళతోటి అందరూ చెప్పండి. నువ్వు మైకులో చెప్తున్నావు, బాగా వాళ్ళు చెప్పాలిగా. అది చెప్పండి. ఏ వర్షం అంటది? అందరూ చెప్పండి. ఏ వర్షం అంట? మంచి వర్షము వలె అతడు విజయము చేయును. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. మంచి వర్షం కురిపించబడితే ఆ వ్యవసాయకుడికి ఆ సంవత్సరంలో విజయము కలగబోతుంది. వ్యవసాయంలో ఏం కలగబోతుంది వాళ్ళకి? చెప్పండి. ఏం కలగబోతుందండి? విజయం కలగబోతుంది. మంచి వర్షం అంటే చెడ్డ వర్షాలు కూడా ఉన్నాయా అని అంటారు. ఉన్నాయి, చెడ్డ వర్షాలు కూడా ఉన్నాయండి. చూడండి, కరెక్ట్గా మనము ఫలము తీసుకునే లోపల కొన్ని వర్షాలు వచ్చి నేలపాలు చేసేస్తాయి. అప్పుడు అనిపిస్తుంది మనకి, మా 5-6 వర్షం ఇప్పుడు వచ్చి పడింది, పండలేదు, చేతికి రాలేదు అని గగ్గోలు పెడతాం. పెట్టుబడులు అన్నీ కూడా దెబ్బతినిపోతాయి, చాలా ఇబ్బందులు పాలవుతాం. ఇది మంచి వర్షము కాదు.
విత్తనాన్ని పంటను పాడు చేసే కొన్ని వర్షాలు వస్తాయి, అకాలపు వర్షాలు. అది సమయం కానీ ఏంటి ఆ ప్రతికూలతల మధ్యలో వచ్చి ఆ వర్షాలు నీ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా పాడు చేసి నిన్ను అధోపాతాళానికి దించేస్తాయండి. ఇలాంటి వర్షాల గురించి కాదు నేను చెప్పేది. ఇక్కడ రాస్తున్న మాట, మంచి వర్షాన్ని నేను కురిపిస్తాను, ఆ కురవటం వలన మీరు విజయాన్ని పొందబోతున్నారు. అందరు చెప్తారనుకున్నాను ఆమెను. ఇంకోసారి ఆమెను చెప్పండి. వాలంటీర్లు కూర్చొని చక్కగా కూర్చొని వినండి. రెండవ వర్షం చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వాక్యం మనం చదువుకుందామండి. 34వ అధ్యాయం 26వ వాక్యం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఆ మాట నోట్ చేసుకోండి. దీవెనకరమగు వర్షము అనే మాట నోట్ చేసుకోండి. ఇందాక చెప్పాను మంచి వర్షం. ఏ వర్షం అండి అది? నోళ్ళు తెరిచి చెప్పండి అందరూ. ఏ వర్షం? మంచి వర్షం. దానివల్ల ఏం జరుగుతుందయ్యా అనంటే విజయము చేకూర్చబడుతుంది అని రాస్తుంది. రెండవ విషయం, నా పర్వతాల చుట్టూ నా ప్రజల్ని ఉంచుతాను. నా పర్వతం చుట్టూ నా ప్రజలను ఉంచుతాను. పర్వతం అంటే ఏంటి? యేసయ్యకి ఒక పరిశుద్ధ పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం చుట్టూ తన ప్రజల్ని నివసింప చేయాలనుకున్నాడంట. అంతేకాదంటండి, ఆ పర్వతం చుట్టూ ఋతువుల ప్రకారముగా వర్షాన్ని కురిపిస్తాడంట. ఎలాంటి వర్షాలు కురిపిస్తాడు అని రాస్తుందంటే దీవెనకరమగు వర్షములు. చెప్పండి, ఏ వర్షం అండి అది? దీవెనకరమైన వర్షం. అంటే ఆ వర్షం మనకు ఒక దీవెన లాంటిది. ఆ పర్వతం చుట్టూ లేక మనం జీవిస్తున్న ఒక ఆత్మ సంబంధమైన అనుభవం అంతా కూడా మనకు ఒక దీవెనకరముగా లేక ఆశీర్వాదకరంగా మార్చే ఒక వర్షాన్ని ఆయన మన పైన కురిపించాలనుకుంటున్నాడు. మూడో విషయం చెప్తున్నానండి. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 45:8. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షం వర్షించుము. ఆ మాట నోట్ చేసుకోండి. మహావర్షమును వర్షించుము. భూమి నెరల విడిచి రక్షణ ఫలింప చేయునట్లు. మూడో విషయం, మహావర్షం. ఏ వర్షం అంట? ఆ వర్షం కురవటం వల్లంట భూమి రక్షణ మొలిపిస్తుందంట, రక్షణ ఫలింపజేస్తుందంట. నీతి తర్వాత భూమి నీతిని మొలిపిస్తుంది అని రాస్తుంది. ఆమెను చెప్పండి. ఒక వర్షం రాబోతుంది. వినాలి, ఒక వర్షం రాబోతుంది. ఆ వర్షం కురవగానే ఎలాంటి వర్షమో తెలిసిన మహావర్షం. ఆమెను చెప్పండి. ఏ వర్షం అది? మహావర్షం. ఎలా ఉంటుందో మనం చూడలేదు ఇంతవరకు. అది చూడాలని ఆశ. కానీ ఆ వర్షం కురిస్తే మొక్కలకి మేలు జరగదు, ఆ వర్షం కురిస్తే చెట్లకి మేలు జరగదు. మరి దేనికి జరుగుతుందంటే భూమికి మాత్రమే మేలు జరుగుతుంది. భూమి అంటే ఎవరు? మనమే ఒక భూమి. దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు ఏమండి భూమిలో నుంచి మనల్ని తీశాడు. భూమిలోంచి మనమే ఒక భూమి. ఈ భూమి అంట రక్షణతో నింపబడబోతుందంటే అండి. మనిషి హృదయము రక్షణతో నింపబడబోతుందంట. మనుషుని హృదయాల్లో నీతిని నా దేవుడు మొలిపిస్తున్నాడంటే అండి. అలాంటి అద్భుతమైన మహావర్షం సంఘంలో నా దేవుడు కురిపించబోతున్నాడు. అందరూ ఒకసారి ఆమెను చెప్దామండి. కురిపించబోతున్నాడు. ప్రతి వాని హృదయము ఏంటి రక్షణ చేత మొలిపించబడును కాక. అందరూ ఒకసారి ఆమెను చెప్దామండి. నీతి ఫలించబోతుంది, రక్షణ ఫలభరితంగా మార్చబడును గాక. రక్షణ ఫలించేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, బాప్తీసం పొందండి. ఇది బాప్తీసం పొందితే ఒక మహావర్షం మీ మీద కురిపించబడుతుంది. ఆ వర్షం కురిపించబడంగానే మీకు తెలియకుండానే రక్షణ మీలో నుండి ఫలింప చేయబడబోతుందండి. భూమి నీతిని మొలిపించబోతుందండి.
అలాంటి మహావర్షాన్ని ఆయన మీ మీద కురిపించబోతున్నాడు. ఆయన చేతుల పైకెత్తి ఒకసారి ఆమెను చెప్పండి. ఇంకొక విషయం చెప్తానండి, చేతుల పైకెత్తి సరళ చెప్పండి. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామండి. 10వ అధ్యాయం 12వ వాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. ఆ మాట నోట్ చేయండి, నీతి వర్షము అనే మాట నోట్ చేయండి, అండర్లైన్ చేసుకోండి దాన్ని. నీతి వర్షమును కురిపిస్తున్నాడు. ఇది వరకు ఎన్నడూ దున్నబడని బీడు భూములు దున్నబడబోతున్నాయి ఇక మీదట. అందరూ ఒకసారి ఆమెను చెప్దామండి. ఆ నీతి వర్షాన్ని ఎప్పుడైతే కురిపిస్తాడో దాని పంట ఏంటో తెలిసినా ప్రేమ అనే ఒక పంటను మీరు కోయబోతున్నారు. ప్రేమ ప్రేమ అనే పంటను కోయబోతున్నారు. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా. సూర్య చంద్రులే మారినను, భూమి పునాదులు కదలినను. సూర్య చంద్రులు మారినను, భూమి పునాదులు కదలినను. సముద్రమే ముందు పొర్లినను, సముద్రమే ముందు పొర్లినను. యేసుని ప్రేమ నాపై ఎప్పుడు మారదు మారదు మారదు. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా. కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా. కాలం మారినా. చప్పట్లు కొడుతూ పాడదాం. కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం అన్నమాట. ప్రైజ్ అండ్ వర్షిప్. అందరం కలిసి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. కాపరియై కృప చూపుచును, కాపాడెను ప్రభు గతకాలం. కాపరియై కృప చూపుచును, కాపాడెను ప్రభు గతకాలం. కృతజ్ఞతతో స్తోత్రము చేసి, కృతజ్ఞతతో స్తోత్రము చేసి నిరీక్షింతును ప్రభు రాకడ వరకు. మారదు మారదు మారదు. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ. కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా. కాలం మారినా. ప్రేమ ప్రేమ. చప్పట్లు కొడుతూ పాడతామా? గట్టిగా చప్పట్లు కొడతాం. ఆమేన్ ఆమేన్.
ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా దగ్గరగా చెప్దాం, ఆమెను చెప్దాం. ప్రేమ అనే పంటను మనం కోయబోతున్నామండి. ఇది ఈ నీతి వర్షాన్ని ప్రభు ఎప్పుడైతే కురిపిస్తాడో అందరి హృదయంలో దేవుని ప్రేమ అనే ఒక కోత మన జీవితంలో రాబోతుందండి. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. మనం ఊహించం, అలాంటి ప్రేమ మనలోకి వస్తుంది. మన కోత, మన ముగింపు, మన ఆశీర్వాదం, మన ఫలం మనం సంపాదించుకుని తిరిగి ప్రభు దగ్గర నుంచి మనం పొందబోతున్న ఆ ఉన్నతమైన అనుభవాన్ని మనం ప్రభు దగ్గర నుంచి మనం చూడబోతున్నామండి. కనుక ఆ నీతి వర్షాన్ని ఎప్పుడైతే కురిపిస్తున్నాడో అప్పుడు మనలో ప్రేమని పంట ప్రతి వాని హృదయంలో ఎక్కసపడేటట్లుగా నా దేవుడు చేయును కాక. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. 4 వర్షాలు మీకు పరిచయం చేశాను. ఎన్ని వర్షాలు? మొదటిది మంచి వర్షం. ఏ వర్షం అండి? రెండోదిగా దీవెనకరమైన వర్షం. మూడోది మహావర్షం. నాలుగోదిగా చెప్పండి ఏ వర్షం అండి? నీతి వర్షం. ఒక్కొక్క వర్షం దగ్గర ఒక్కొక్క ఆశీర్వాదం మనకు కనబడింది. ఒక్కొక్క ఆశీర్వాదం. ఇవన్నీ కూడా ఏదో భౌతికంగా సృష్టిలో జరుగుతున్న వర్షాలు కాదండి. దేవుడు ప్రేమించి తన బిడ్డలపైన కురిపిస్తున్న వర్షం. ఈ వర్షంలోనే తొలకరి వర్షము, కడవరి వర్షం. ఈ 2 వర్షాలు మీ జీవితాల్లో నా దేవుడు కురిపింపబడును కాక. అందరూ ఒకసారి ఆమెను చెప్దామండి. మరి తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని ఆయన కురిపించటం వలన మనకి కలిగే ఆశీర్వాదం ఏంటి? మనం ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం, ఏదో ఒక రోజున ఒక ఆశీర్వాదం మనం అనుభవించాలని. నిజమే, వృక్షాలు కానివ్వండి, లేక పొలాలు కానివ్వండి, రకరకాల జాతుల చెట్లు మనం చూస్తుంటాం. వర్షం పడవగానే వాటికి ఉండే దీవెన వాటికి కలుగుతూ వస్తుందండి. వాళ్ళకు ఉండే ఫలాలు వాటికి వస్తాయి, వాళ్ళకు ఉండే పుష్పాలు వాటికి వస్తాయి, వాళ్ళకు ఉండే మకరందం వస్తుంది, వాటికి వస్తున్న శ్రేష్టమైన ఫలభరితమైన అనుభవాలు వస్తాయి. తనకున్న మోడు పారిపోయిన జీవితం అంతా తొలగించబడి మళ్ళా ఆకుల చేత, రెమ్మల చేత, కొమ్మల చేత, ఆకుల చేత అలాగా పచ్చగా పేర్చబడి ఆ చెట్టు చూడటానికి చాలా సౌమ్యముగా, రమ్యముగా, ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, గ్రీనిష్గా లేక పచ్చదనం కలిగి అది కనబడుతూ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? బకెట్లు నీళ్ళు తీసుకుని వెళ్ళి దాని మొదల్లో పోసినంత మాత్రాన ఆ పచ్చదనం కనబడలేదు. కానీ ఆకాశం నుంచి 4 చినుకులు పడంగానే ఎక్కడి నుంచి పుట్టుకుని వస్తాయో ఆ లేత చిగురు అలాగ పుట్టుకుని వస్తాయి. దాని వెనకాల పుష్పాలు అలా పుట్టుకుంటూ వస్తాయి, దాని వెనకాల పిందులు అలాగే పుడతా వస్తాయి, దాని వెంట ఫలాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. చేతులు నీవు సృష్టిలో ఏది చేసినా అది నీకు పచ్చగా కనబడదు, కానీ 4 చినుకులు పడగానే చాలండి ఆ సృష్టి సౌందర్యం వేరుగా ఉంటుంది. ఆమెను చెప్పండి, దగ్గరగా చెప్పండి ఆమెనని. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? వర్షంలో దాగి ఉన్న ఒక ఆశీర్వాదం. కనుక ఈరోజు నేను మీతో చెప్తున్నానండి, తొలకరి వర్షం, కడవరి వర్షం, ఈ 2 వర్షాలు కురిపించబడటం వల్ల కలిగే ఆశీర్వాదాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటి విషయం చెప్తున్నాను చూడండి. అదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో 14వ వాక్యంలో మనం చదువుకుందాం. 14-15 వాక్యాలు. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన అది కూడా చూసారండి, నేను కురిపిస్తాను అందువలన. లింక్ పెట్టాడు చూసారా? ఆ మాటకి లింక్ పెట్టాడు చూసావా? అందువలన అనే మాట పెట్టాడు అక్కడ, లింక్ అనమాట దానికి. అందువలన నీవు నీ ధాన్యమును, ఆ మాట నోట్ చేసుకోండి, నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. కొట్టండి గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా కొట్టు. హుషారుగా చేతులు పైకి దోస్తారు, అలలే చెప్పండి. బిగ్గరగా మరొకసారి అలలే చెప్పండి. చూసారా? చాలా ఎంత ఆశీర్వాదం, ఎంత చక్కటి ఆశీర్వాదం ఇక్కడ రాయబడిందో చూసారా? నేను దీవెనకరమైన ఒక వర్షాన్ని, మంచి వర్షాన్ని
మహావర్షాన్ని లేక మీ మీద నీతి వర్షాన్ని నేను కురిపిస్తాను. ఆ వర్షం ఎలాంటిదో తెలిసిన, తొలకరి వర్షముతో ఆరంభించబడి అది కడవరి వర్షముతో నేను ముగిస్తాను. ఆ వర్షం కురవటం వలన మీ జీవితంలో కలిగే ఆశీర్వాదాల గురించి చాలా స్పష్టంగా రాశాడండి. ఏమని రాశాడు? చదవమ్మా. ఒకటి నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెయు కూర్చుకొందువు. కొట్టు. గీతలు కొట్టాల, బైబిల్లో గీతలు కొట్టాలి చప్పలుగా. లేచిన కానించి గీత ఇంకేది అయిపోదా? ధాన్యము గీత కొట్టండి, ద్రాక్షారసం గీత కొట్టండి, తర్వాత నూనె గీత కొట్టండి. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఈ 3 ఆశీర్వాదాలు ప్రతి ఇంట్లో ఉండాలి. ఆమెను చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఈ 3 ఆశీర్వాదాలు ఉండాలి. సామెతల గ్రంథంలో అంటాడు కదా, జ్ఞానుల ఇంట ద్రాక్షారసమును నూనెయు విలువ కలిగినటువంటి ధనము ఉండును అని రాస్తుంది వాక్యంలో. జ్ఞానుల ఇంట ఉంటుందంట సంపద. మహా వివేకము కలిగి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తున్న వారి ఇంట ధాన్యం ఉంటుంది, ద్రాక్షారసం ఉంటుంది, వారి ఇంట నూనె ఉంటుందని రాయబడి ఉంది. ధనము నూనె జ్ఞానుల ఇంట ఉంటుంది. చూడండి ఒకసారి, నీ ఇంట ఆశీర్వాదం అది నీకు కనబడాలి. ఇలాంటి దీవెన నీ జీవితంలో కనబడాలి. ఈ ఆశీర్వాదం సంపాదించుకోవటానికి లేక కూర్చుకోవటానికి, దాన్ని సమకూర్చుకోవటానికి దేవుడు నీ పైన ఒక వర్షాన్ని కురిపిస్తున్నాడు. అది ఏ వర్షమో తెలిసిన, ఒకటి తొలకరి వాన కడవరి వానను కురిపించబోతున్నాడండి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఆ వర్షం కురవటం వల్ల ఒకటి ధాన్యము. ఒకసారి మీరు ఆలోచన చేయండి. కుటుంబాల్లో ధాన్యము చాలా అవసరం, సంఘములో ధాన్యము చాలా అవసరం. నా ప్రియ సహోదరులారా, ఈ ధాన్యం దేనికి గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యం అనే ఒక ధాన్యం సమకూర్చుకోవాలి. ఎప్పుడో తెలిసిన, తొలకరి వర్షం కడవరి వర్షం ఆయన కురిపిస్తున్నాడు. ఆ వర్షం కురవటం వల్ల పంట పండబోతుంది. ఆ పంట ద్వారా వస్తున్న ధాన్యాన్ని కూర్చుకోవాలి. చేతుల పైకి ఆమెను చెప్పండి, సంతోషంగా ఆమెను చెప్పండి. చూసారా, వర్షాన్ని కురిపిస్తున్నాను. ఎందుకు వర్షాన్ని కురిపిస్తున్నాను తెలిసిన, మీరు ధాన్యాన్ని సమకూర్చాలని. దేవుడు ప్రతి సంఘములో ఒక వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ వర్షం కురిపించబడిన ఆ సంఘములో ధాన్యము సమకూర్చబడాలండి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నాకు చాలా ఇష్టం వాక్యం చెప్పాలంటే. ఏదైనా ఒక స్థలానికి వెళ్తే వారు ఏదైనా అవకాశం ఇస్తారేమో, 4 మాటలు చెప్పాలని ఎదురు చూస్తాను. ధాన్యం నా దగ్గర ఉంది కనుక. బైబిల్లో రాస్తుంది, ధాన్యమును బిగబెట్టు వారిని జనులు శపిస్తారు. ధాన్యాన్ని ఎవడైతే బిగబెడతాడో, ప్రజలకి వెళ్ళనివ్వకుండా, ప్రజలకి దక్కనివ్వకుండా, ప్రజలు భుజించకుండా ఏ ధాన్యాన్ని అయితే బిగబెడుతున్నారో, కొట్టలో దాచి, గోడౌన్స్లో దాచి, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తారో తెలిసిన, ధాన్యాన్ని పూర్తిగా దాచిపెట్టేస్తారండి. ప్రజలు ఏం చేస్తారు, చూసి అయ్యో ధాన్యం రావట్లేదు, ప్రజలు బ్రతకడానికి వీలు లేకుండా పోయిందని ఆ దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, ఊరిని పాలిస్తున్న వారు ప్రజలు దూషించటం, శపించటం మొదలు పెడతారండి. ఆడ పార్టీ పడిపోను, ఆడకి డిపాజిట్లు రాకుండా పోను, ఎలక్షన్లో ఓడిపోను, వాడు మటుమాయం అయిపోనని చెప్పి ప్రజలు తెగ శపిస్తారండి. అదే కనుక బిగబెట్టబడిన ఆ ధాన్యపు కొట్లన్నిటిని కూడా వింపి పేదవారికి పంచటం వల్లంట ఆ పేదవారి యొక్క దీవెన ఆశీర్వాదాన్ని ధాన్యం ఇచ్చిన ప్రతి వాడు పొందబోతున్నాడంటే. చేతుల పైకెత్తుకు సరాలని చెప్పండి. ధాన్యాన్ని బిగబెట్టే వాడికి శాపం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘ సహవాసంలో ఒక సేవకునిగా నా దగ్గర నాకు ఇచ్చిన నా పంటలో నా ధాన్యాన్ని ఇక్కడ కూర్చుంటున్న నా ప్రజలందరికీ ప్రతి ఆదివారం పంచుతానే ఉన్నానండి. చప్పలు కొట్టడానికి వచ్చి కట్టాను.
గట్టిగా గట్టిగా చేతులు పైకి ఎదుగుతారా ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి. ధాన్యాన్ని కూర్చుకోవాలి. ధాన్యము దొరుకుతున్నప్పుడు ధాన్యాన్ని కూర్చుకోవలసిన ఒక లక్షణం జ్ఞానం. బైబిల్లో రాస్తుంది కదా, జ్ఞానం లేని జీవులు ఉన్నాయంట. ఆ జీవుల్లో ఏంటి, చీమ ఒకటి వేసవ కాలము కొరకు ఆహారము కూర్చుకోవటానికి ధాన్యాన్ని తన గోడాంలో లేక తన యొక్క స్టోర్లో పెట్టుకోవటానికి చీమ ఎంత కష్టపడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే వాక్యం అంటూ రాస్తుంది కదా, మనము చీమల వలె తెలివి కలిగిన వారమై కాళ్ళని ఎరిగిన వారమై ధాన్యాన్ని మనం సమకూర్చుకునేటట్లుగా మనం మార్చబడాలంటే అండి. చేతుల పైకి సరళ చెప్పండి. ఈ ధాన్యం ఏంటో తెలిసిన దేవుని వాక్యం. కొన్ని సంఘాల్లోకి వెళ్ళి మనం చూస్తే అక్కడ వాక్యం కనబడదు. కొన్ని సంఘాల్లోకి వెళ్ళి చూస్తే ధాన్యం కనబడదు. కొన్ని సంఘాల్లోకి వెళ్ళి మనం చూస్తుంటే పొగడ్తలు లేక వారికి ఏవో కావాలి, ఏమండి క్షణికమైనవి తుచ్చమైన కార్యక్రమాల్లో మనిషి రోజున నిమగ్నమైపోతున్నాడు, కానీ ధాన్యాన్ని కూర్చుకునే అనుభవం లేదండి. నా ప్రియ సహోదరులారా, ధాన్యాన్ని ఎవడ కూర్చుకుంటాడో, ధాన్యాన్ని ఎవడైతే సమకూర్చుకుంటాడో, ధాన్యాన్ని ఎవడు పోగు చేసుకుంటాడో వాడు అనేక సంవత్సరాలు బ్రతకటానికి కావలసిన జీవమును ఆశీర్వాదమును శాశ్వత అనుభవాలని కూడా వారి ఇంట నా దేవుడు కలుగు చేయును కాక. అందరూ ఒకసారి ఆమెను చెప్దామండి. ఏది ధాన్యం ఉందంటారా? నేను చెప్పే ధాన్యం స్టోర్ బియ్యం కాదు. నేను చెప్పే ధాన్యం ఏంటి తెలిసిన వాక్యం. ఆ యొక్క దాన్ని నీవు కూర్చుకోవాలండి. యోసేపు జీవితంలో మనకు బాగా తెలుసు, కరువు వచ్చింది. అలాంటి సందర్భాల మధ్యలో 7 సంవత్సరాలు ఏమండి పంటను అంతటిని కూడా ధాన్యాన్ని ఆ దేశంలో కూర్చోబెట్టాడు. 7 సంవత్సరాలు కరువు తప్పించబడటానికి ఏంటి యోసేపు అంతగా ప్రయత్నం చేశాడు. దానికి పొందిన ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం యోసేపు జీవితంలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మరొక 7 సంవత్సరాలు కరువు కాలం రాబోతుంది. ఆ కరువు సంవత్సరాల మధ్యలో తాను పోగు చేసిన ఆహార ధాన్యమంతా కూడా ఆ ప్రజలు తిని ఏంటి చాలా సుఖంగా చాలా క్షేమంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఈరోజు నీవు కూర్చుకుంటున్న ఈ ధాన్యమే రేపటి రోజున బైబిలు, సువార్త, దేవుని వాక్యము దొరకని అనుభవాలు, ఆరాధన దొరకని అనుభవాలు, మాలాంటి సేవకులు చెప్పేవాళ్ళు లేనటువంటి పరిస్థితుల మధ్యలో ఈ ధాన్యం అంతా కూడా మీరు సమకూర్చుకోవటం వలన కష్టకాలంలో, శ్రమల కాలంలో మీరు ఆ ధాన్యం చేత పోషించబడబోతున్నారండి. మీరంతా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. కొంచెం గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. చేతులు పైకి కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. వర్షాన్ని కురిపిస్తున్నాను. ఆ వర్షం కురిపించబడినప్పుడు ధాన్యాన్ని కూర్చుకోవాలి. రెండో విషయం అంటున్నాడు కదా, ద్రాక్షారసాన్ని కూర్చుకోవాలి. దేని కూర్చుకోవాలండి? అందరూ చెప్పండి, ఏం కూర్చుకోవాలండి? ఏంటి మనకు ఉందా ద్రాక్షారసం? ద్రాక్షారసాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా. ఎందుకు ద్రాక్షారసం? ద్రాక్షారసంలో ఒక 4 ఆశీర్వాదాలు బైబిల్లో చాలా చక్కటి విషయాలు రాస్తున్నాయి. ఒక 5 ఆశీర్వాదాలు చాలా స్పష్టమైనటువంటి విషయాలు రాస్తున్నాయండి. చాలా స్పష్టమైనటువంటి విషయాలు రాస్తున్నాయి. బాధతో కన్నెలతో ఎవరు తను ఓదార్చలేనంత దుఃఖం సముద్రం చేత నలిగిపోతున్నటువంటి వ్యక్తికి, దుఃఖము చేత ఉంటున్న వాడికి ద్రాక్షారసమును మనం త్రాగించిన ఎడలా వాడు తన బాధను ఏం చేస్తాడంట? మర్చిపోతాడు. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా రండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. బాధను మరిపించగలిగింది ఏంటి చెప్పండి? నోలు తెరి చెప్పండి. మా బాధను మరిపించగలిగింది ఏంటండి? ద్రాక్షారసం. చెప్పండి, ఏంటండి అది? ద్రాక్షారసం. రెండో విషయం, మొదటి విషయం చెప్పాను, బాధను మరిపించే ద్రాక్షారసం. ద్రాక్షారసం మీద చాలా చక్కటి ప్రసంగం ఉందండి. ప్రభు చిత్తం అయితే చెప్తాను మీకు. చేతులు పైకి సరళ చెప్పండి, గట్టిగా ఒక సరళ చెప్పండి. ఓన్లీ ద్రాక్షారసమే, గ్రేప్ జ్యూస్. వైన్ కాదు, మత్తెక్కించేది కాదు. గ్రేప్ జ్యూస్ హృదయ ఆనందాన్ని ఆకట్టేది, హృదయంలో ఎంజాయ్మెంట్ లేక సంతోషాన్ని పెన్నుమూగేటట్లుగా చేయగలిగేది. అలాంటి జ్యూస్ దేవుడు మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ద్రాక్షారసం
ఒకటి నీ బాధను మరిపించే ద్రాక్షారసం. చూడండి, రాజుల్ని సంతోషపెట్టు ద్రాక్షారసమును నేను ఇవ్వక మానుదునా అని అంటుంది ఒక చెట్టు, ద్రాక్ష చెట్టు. రాజుల్ని సంతోషపెట్టు నా ద్రాక్షారసాన్ని. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో కనబడుతుంది. వినండి, నేను చెప్పే మాటలు వినండి. మీరు బైబిల్ చదవద్దు, టైం లేదు మనకి. చేతుల పైకి సల్లో చెప్పండి. మీ హృదయాల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం. వింటున్నారా? మీ హృదయాల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం. యేసు ప్రభు పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు కూడా నీళ్ళని ద్రాక్షారసంగా చేశాడు. ఆ ద్రాక్షారసం తాగిన వాళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారు వాళ్ళంతా. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి, బిగ్గరగా ఒకసారి వెళ్ళి చెప్పండి. ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసం హృదయ ఆనందాన్ని కలుగు చేసేది. నిజమే. ఇంకో విషయం అంటాడు కదా, యేసు ప్రభు చెప్తూ వచ్చాడు కదా, ఈ ద్రాక్షారసం నా రక్తం, నా రక్తం, నిత్య జీవానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసాన్ని నేను మీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ద్రాక్షారసాన్ని రక్తానికి పోల్చి ఇచ్చాడండి. ఆ ద్రాక్షారసాన్ని మనం త్రాగుతున్నాం. మనలో ప్రతి వాడు నిత్య జీవం గలవాడుగా మార్చబడబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. కొంతమంది ఈ ద్రాక్షారసాన్ని తాగరు. అంటే దాని అర్థం ఏంటంటే నిత్య జీవాన్ని పొందరండి. బాప్తిస్మాలు పొందరు, ప్రభు బల తీసుకోరు, ద్రాక్షారసంలో పాలు పోపులు పొందరు. ఏదో సంఘానికి అలా వస్తారండి, వెళ్ళిపోతారు. ప్రభు బల అంటే చాలు, ఆ గేట్ అవతల నిలబడుకొని చూస్తాడు. ఏది ఈ ప్రభుత్వం లోని గేదెలు ఇస్తే ఎట్లా చూస్తారండి, అట్లా లోని గేదెలు చూసినట్టు చూస్తూ ఉంటాడండి. గేదెలు చూసినట్టు చూస్తూ ఉంటాడు. ద్రాక్షారసం తీసుకుందాం, ప్రభు బల్ల పాలు పంపులు పొందుదాం, నిత్య జీవానికి అర్హునిగా మార్చబడదాం. నిత్య జీవానికి సంబంధించిన ఆశీర్వాదం నేను అనిపించాలి కదా. ఇలాంటి ఆశీర్వాదానికి నేను దూరం అయిపోతున్నానని ఆ ద్రాక్షారసంలో దేవుడు మనకి ప్రతిష్ఠించి, యేసుక్రీస్తు ప్రతిష్ఠించి మనకిచ్చిన ఆ ద్రాక్షారసంలో మనం పాలు పంపులు పొందాలండి. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి ఆమెను చెప్తామండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్తామండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్తామండి. మూడో విషయం, నాలుగో విషయం, కడుపు జబ్బు నిమిత్తం ఏం తాగాలంటే నువ్వు కొంచెం గట్టిగా చెప్పండి, ఏం తాగాలండి? కడుపులో జబ్బు ఉందంటే తిమోతి అనే ఒక వ్యక్తికి కడుపు జబ్బు, ఉబ్బరం, కడుపు అంతా ఉబ్బరం. అంత అన్నం తిన్నాడంటే చాలు కడుపు అంతా ఉబ్బిపోతుంది. గ్యాస్ అనమాట అండి. ఇండియన్ గ్యాసో తెలీదు, భారత గ్యాసో తెలీదు. ఈ బాధ తట్టుకోలేక పౌలు ఏం చేశాడంటే, నాయన ఒరే నీకు కడుపు జబ్బు ఎక్కువైపోయింది, పొట్ట ఇంత లావు వచ్చేసింది, గబేలంలాగా వచ్చేసింది ఇంత లావు పొట్ట, ఎక్కడికి వెళ్ళిన బిర్యానీలు ఆపట్లేదు, ఎక్కడికి వెళ్ళిన చికెన్ ముక్కలు ఆపట్లేదు, వాళ్ళు పెట్టిన ముద్దపప్పులు, పెసరపప్పులు, ఏమంటే జీడిపప్పులు అన్నీ బాగా తింటున్నావు, అది పొట్టంతా బీసుకుపోతుంది, గాలి పైది పోవట్లేదు, కిందది రావట్లేదు నీకు. ఇట్లాంటివి ఆ అస్వస్థత చేత నువ్వు బాధపడుతున్నావు కనుక ఈ కడుపు జబ్బు తగ్గటానికి, స్వస్థత కలగటానికి ద్రాక్షారసం తాగమన్నాడండి. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా, చేతులు పైకి ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మీలో చాలామంది కడుపు జబ్బు వాళ్ళు ఉన్నారండి. ఎవడన్నా బాగుపడితే చాలా పర్ అని అంటారు. వీళ్ళ బాగుపడతాం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలిసినా ఆ కడుపు ఉబ్బరంలాగా అనిపిస్తూ ఉంటుందండి. ఇలాంటి జబ్బు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారండి. నేను ఉత్తూరుని చెప్పట్లేదండి, బైబిల్ చరిత్ర మీరు చదువుకోండి. పౌలుకు వచ్చిన జబ్బు, తిమోతికి వచ్చిన జబ్బు అలాంటి జబ్బు అండి. ఆ జబ్బు నిమిత్తమై ద్రాక్షారసం త్రాగమని చెప్పాడండి. అందుకని ఎందుకు ద్రాక్షారసం తాగమన్నాడంటే, ఆ ద్రాక్షారసంలో స్వస్థతకు సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కనుక. చేతుల పైకి తామని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి, మీరు అట్లాగా నిలబాకండి, నేను చెప్తున్నాను, జరిగే విషయం చెప్తున్నాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి, మనకి చాలా క్రీమ్స్ అన్నీ కూడా ముఖానికి అప్లై చేస్తారు. ఏమండి, ముఖం నిండా పోస్తారు, మెడ కింద పోస్తారు, మెడ చుట్టూ పోస్తారు, చెవుల దగ్గర పోస్తారు, మొత్తం అంతా పూసి ఒక 2 దోసకాయ ముక్కలు కట్ చేసి కళ్ళ మీద పెట్టి నేను అట్లా ఆరబెడతారు. అది ముఖం మీద ఉమ్మేసి పిసుకుతుందో తుడుస్తుందో నీకు తెలియదు, క్రీములే పోస్తుంది, నీకు అర్థం కాదు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ మంచి గ్లామర్ రావాలంటే
ముఖం కలకలలాడాలంటే ఒక 2-3 జ్యూసులు కనుక నువ్వు పూర్తిగా మెయింటెనెన్స్ చేస్తే నీ యవ్వనం తగ్గదమ్మా, నీకు ముడతలు పడవు, ముఖం అంతా కలకలాడిపోతుంది. రోజు ప్రతి సోమవారం రోజు ఒక గ్లాసు ద్రాక్షారసం, చక్కగా ద్రాక్షారసం ఒక గ్లాసుడు ప్రతి సోమవారం రోజు తాగమ్మా. ప్రతి బుధవారం రోజు క్యారెట్ జ్యూస్ తాగు తల్లి. ఏమండి, ప్రతి శనివారం రోజు ఒక ఆమ్లం, దాన్ని ఏమంటారు, ఆమ్లం ఏమంటారు, అదే ఉసిరి జ్యూస్ తాగండి అని ఈ 3 జ్యూసులు చెప్పి నీకు సౌందర్య హరి, ఏ హరి అది చెప్పండి, సౌందర్యాన్ని గురించిన విషయాలని చెప్తారండి. నిజమే, ఆ 3 మెయింటెనెన్స్ చేస్తే అసలు ఎప్పుడు నీ ముఖం కళ తగ్గదండి, కళ తగ్గదు. ఎర్రగా పండు కోతులాగా దేవాలయాల పైన గుళ్ళు పైన కొబ్బరి చెప్పలు తినే కోతి మూతులు ఉంటాయి చూసారా, అట్లాగ అయిపోతావు నువ్వంతా. చాలా చక్కగా మంచి గ్లామర్ వస్తుందండి, మంచిది. ఔషధ గుణాలు ఉన్నాయి అందులో. నీళ్ళు ఉంటుంది చెడు బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళిపోతుంది, చెడు రసాయనాలు బయటకు వెళ్ళిపోతాయి, చెడు మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మంచి గ్లామర్ వస్తుంది, మంచి వాయిస్ బాగుంటుంది, మంచి ఎంజాయ్గా ఉంటాయి, రక్తం శుద్ధి అవుతుంది. ఇవన్నీ కూడా దాంట్లో మనకి ఇమిడిపోయి ఉంటాయండి. అందుకని ద్రాక్షారసాన్ని తరచుగా ఈ యొక్క సౌందర్యంలో దాంట్లో లేక ఈ యొక్క అందాలకు సంబంధించిన దాంట్లో ఎక్కువగా రాణులకి రాజులకి ఈ ద్రాక్షారసాన్ని పూర్తిగా ఇవ్వటం మొదలు పెడతారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం కొంచెం గట్టిగా, చేతుల పైకి ఒకసారి కొంచెం గట్టిగా చేద్దాం. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా, హల్లెలూయా. మరొకసారి చెప్దాం హల్లెలూయా. కనుక కడుపు జబ్బు నిమిత్తమై ద్రాక్షారసము తాగు. ఈ ద్రాక్షారసాన్ని మనం ఎందుకు కూర్చుకోవాలి? ఈ ద్రాక్షారసం మన హృదయాన్ని, మన యొక్క ఆత్మను, మన శరీరాన్ని సంతోషింపజేయగలిగింది ద్రాక్షారసం. ఇలాంటి సంతోషాన్ని ఈ రోజున మనం కూర్చుకోగలుగుతున్నామా? చేతులు పైకి దసరాలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొందరు ముఖాలు ఎప్పుడు చూసినా ఆ ముఖాల్లో సంతోషమే కనబడుతుంది. ఎప్పుడు చూసినా ముఖాలంతా బిగ తీసుకుని, ముఖాలంతా ఈ సింపంజులు పెట్టినట్లుగా పెడతారు కొంతమంది అండి, వికారంగా పెడతారు ముఖాలు చూస్తుంటే. మరి కొంతమందికి నేను వాక్యం చెప్పేటప్పుడు అయితే ఆ వాక్యం ఏదైనా 4 సురుకులు తగిలి చాలండి, వాళ్ళు పాపం 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి పాపం టాయిలెట్కి వెళ్ళలేని మనిషి ఎట్ట పెడుతుంది మూతి, అట్లా పెడతారు. ఉన్నారండి అట్లాంటి వాళ్ళు. వాళ్ళు మూతిని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది పాపం వారం నుంచి అమ్మగారు పాపం టాయిలెట్కి పోలేదు అనుకుంటా పాపం అని అనుకుంటాను. అల్లలే చెప్పండి, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. కొందరు ముఖాలు మనం చూస్తుంటే ఆ సంతోషం, ఆనందం, వాళ్ళ యొక్క నవ్వు, వాళ్ళ యొక్క పరవశం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. కొట్టండి చప్పట్లు, మరి అడిగే చప్పలు కొట్టండి, చేతులు పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. అలాంటి సంతోషాన్ని కూర్చుకోవాలి. ఇది ద్రాక్షారసం, ఇది ఒక ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసంలో మనం సంపాదించుకునే ఔషధ గుణాలు లేక స్వస్థత గుణాలు, హృదయ ఆనందాన్ని కలుగు చేసే గుణాలు, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనిపించే గుణాలు రాస్తున్నాయండి. కనుక ఇలాంటి ద్రాక్షారసం మనకి కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన, ఎక్కడంటే అక్కడ దొరకదు. తొలకరి వర్షం, కడవరి వర్షం ఎవరి మీద అయితే కురిపించబడుతుందో ఆ కురిపించబడుతున్న ప్రతి వాని యొక్క హృదయంలో ద్రాక్షారసం పొర్లి పారును గాక. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి, కొంచెం గట్టిగా గట్టిగా చప్పట్లు కొడతామండి. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, బిగ్గరగా మరోసారి అలలే చెప్దామండి. చూసారా, ఆ ద్రాక్షారసపు అనుభవాల మధ్యలో నడిపించబడాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం మనం చూస్తే వారు క్రొత్త ద్రాక్షారసం త్రాగిన వారి వలె వాళ్ళు తూలుతూ వస్తున్నారు అని అంటే, పేతురు లేచి అంటున్నాడు కదా, ద్రాక్షారసము కాదు, ఆ ద్రాక్షారసము కాదు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ అని మాట్లాడుతూ వచ్చారండి. నిజమే, అలాంటి జీవితం మన హృదయాన్ని సంతోషింపచేయగలిగినటువంటి ఒక ద్రాక్షారసం మనకు కావాలి. ఈ ద్రాక్షారసం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు ద్రాక్షారసం. చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా గట్టిగా చప్పట్లు కొడతాం. చేతుల పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి, మరోసారి అల్లలే చెప్దాం.
మూడో విషయం అంటున్నాడు కదా, తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని నేను కురిపించబోతున్నాను గనక ప్రతి వాడు నూనె కూర్చుకుందురు కాక. ఏం కూర్చుకోవాలండి? మొదటి విషయం ఏం కూర్చుకోవాలి? ధాన్యం. రెండో విషయం ఏంటండి? ద్రాక్షారసం. మూడోది ఏంటి చెప్పండి? నూనె. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం అండి. ఏది మీలో ఎంతమంది నూనె కూర్చుకున్నారు? నూనె కూర్చుకున్న వాళ్ళంతా చేతులు పైకి సరళలే చెప్పండి. నిజంగా కూర్చుకున్నారా? నిజంగా కూర్చుకున్నారా? పరిశుద్ధాత్మ నింపుదలని అనుభవిస్తున్నారా? పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ పరిశుద్ధాత్మలో పాలిన వారమై పరిశుద్ధాత్మనే నూనె చేత తడపబడాలి. అందుకని దావీదు తన కీర్తనలు అంటున్నాడు కదా, నా శత్రువులు ఎదుట నా గిన్నె నిండి పొంగి పొరిగేటట్లుగా చేసి ఉన్నావు, నా తలను నూనెతో అంటి ఉన్నావు. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ఏదో కొబ్బరి నూనె పెట్టుకుని రమ్మని కాదు, మనకు ఒక ప్రత్యేకమైన నూనె కావాలి. ఈ నూనె గురించి ఒక 4-5 ఆశీర్వాదాలు బైబిల్లో చాలా చక్కటి విషయాలు రాస్తారు. ఓన్లీ నూనె, ఆయిల్. ఎలాంటి ఆయిల్ అది? దంచి అచ్చమైన ఒలివల దంచి తీసినటువంటి ఆయిల్ అండి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఆయిల్ రావాలంటే తప్పనిసరిగా ఆ గింజలు మనం ఏం చేయాలి చెప్పండి? నోరు చెప్పండి, ఏం చేయాలండి? దంచాలండి. ఒక అభిషేకం నీకు కలగాలి, అభిషేకాన్ని నేను పొందాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు తప్పనిసరిగా దంచబడాలి. కొంతమంది దంచబడరు. మమ్మల్ని దంచితే ఎట్లాగండి? ప్రతి ఆదివారం దంచుతానే ఉంటాను నేను, ప్రతి ఆదివారం దంచుతానే ఉంటాను. ఎందుకు దంచాలి అని అంటే మీ యొక్క గింజ, మీ హృదయం, మీలో ఉన్న పచ్చిదనం. సంతోషమా? ఎవరేస్తున్నా తల్లి? అల్లెలే చెప్పండి, అల్లె చెప్పండి, గట్టిగా అల్లెలే చెప్పండి, చేతులు పైకి సరళ చెప్పండి. దంచి దంచి తీయాలండి. దంచకపోతే మీలో ఒక శ్రేష్టమైన అభిషేకం కలగదు. నూనె కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా దంచబడాలి. చేతుల పైకి సరళ చెప్పండి, మరోసారి చెప్పండి. దంచబడాలండి. దంచబడకపోతే మాత్రం దేవుని ఆశీర్వాదాన్ని మన కళ్ళతో మన పొరపాటుని మనం చూడలేమండి. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనం దంచబడి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మనం నూనె చేత మనం నింపబడాలి. మనలో ఏమండి ఆ గానుగుల పైన పొర్లి పారేంత ఒక అభిషేకం మన జీవితాల్లో కలుగును కాక. గట్టిగా ఒకసారి ఆమెను చేద్దామండి. ఏదో అలాంటి ఆశీర్వాదం, అలాంటి అభిషేకం ఈరోజు ఎక్కడ కలుగుతుందంటారు? ఈ తొలకరి వర్షం, కడవరి వర్షం మన పైన కుమరించబడటం వలన 3 ఆశీర్వాదాలు మన జీవితాలు కలుగుతున్నాయి. మొదటి విషయం, ధాన్యాన్ని కూర్చుకోబోతున్నాం. దేన్ని కూర్చుకోబోతున్నామండి? ధాన్యం. రెండవ విషయం చెప్పండి ఏంటంటే ఇది? ద్రాక్షారసం. మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం, నిత్య జీవాన్ని కలుగు చేసే ద్రాక్షారసం, స్వస్థతని కలుగు చేసే ద్రాక్షారసం, బాధను మరిచిపోయే ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసాన్ని మనం కూర్చుకోవాలండి. మూడవ విషయం, నూనె కూర్చుకోవాలి. అదే చివరి దినాల్లో మనకి కావలసింది పరిశుద్ధాత్మ అభిషేకం అండి. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొడతాము. చేతుల పైకి సరళ చెప్పండి. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా.
ఎస్ చప్పలు కొడదాం, హుషారుగా గట్టిగా చప్పలు కొడదాం. చాలయ్యా ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఒక అభిషేకాన్ని మనము సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి. తొలకరి వర్షం, కడవరి వర్షం మన పైన కురిపించబడుతుంది. ఈ వర్షం కురిపించబడుతున్నప్పుడే ఏంటి ఒక విశ్వాసి, ఒక వ్యవసాయకుడు ఎంత జాగ్రత్త పడతాడంటే, ఇదిగోండి ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను కూర్చుకోవటానికి చాలా సిద్ధపడుతూ వస్తాడండి. ఇశ్రాయేలు దేశంలో ఏ ఇంటికి పోయినా ద్రాక్షారసం, ఏమండి నూనె, ధాన్యము, ఈ మూడు తప్పనిసరిగా ప్రతి ఇంట ఉంటాయి. అందుకనే ఆ దేశంలో కరువు అనే మాట కనబడదండి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మనం కూర్చుకోవలసిన సమయంలో కూర్చుకో. అనవసరమైన సమయాల్లోకి వెళ్ళి ఏదో మనం చేయాలని చాలా ఆశపడుతూ వస్తామండి. ఒక సమయం వస్తుంది, రైట్ టైం. ఆ రైట్ టైంలో మనం పంటలు కూర్చుకోవటానికి, మనం సమకూర్చుకోవటానికి మనం సిద్ధపడాలి. అంతేగాని ఫలము రాని సమయాల్లో, వర్షం కురవని సమయాల్లో మనం ఏదో కూర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తే దాని వల్ల మనకి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోలేము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం సంపాదించుకోవాలని ఎదురు చూస్తున్నావా? తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించాలి. చప్పలు కొడదాం, కొంచెం గట్టిగా గట్టిగా చప్పలు కొడదాం, చేతులు పైగేదో సరళ చెప్దాం. హల్లెలూయా చెప్పాలి, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఓ రోజు మా నాన్న రోజు తిడుతూ ఉండేవాడు, చాలా భయంకరంగా తిడుతూ ఉండేవాడు. అసలు కొన్నిసార్లు మా నాన్న తిడుతుంటే చచ్చిపోవాలనిపించేది నాకు, అంత భయంకరంగా తిడుతూ ఉండేవాడు. బంధువులను చూసేవాడు కాదు, రక్త సంబంధులను చూసేవాళ్ళు, ఆడపిల్లని చూసేవాడు కాదు. మాకు ఇక దొరికితే చాలు. ఇంకా విచిత్రం చెప్పమంటారా, ఆడపిల్లలు ఉంటే 10 మంది 8 ఆడపిల్లల మధ్యలో ఇంకా ఎక్కువ తిట్టేవాడు నన్ను అవమానపరచడానికి. నాకు చాలా సిగ్గు అనిపించింది. ఇదేంటిది, నన్ను లేచిన కానీ ఆడపిల్లల మధ్యలో తిడుతున్నాడని చెప్పి నాకు చాలా సిగ్గు అనిపించేది. నీ బ్రతుకు తగలబడ అని చెప్పి ఊసేవాడు మా నాన్న. ఒక పని రాదు, ఏమి రాదు, ఒక పని చేయడు, ఏం చేయడు, గాలికి తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఇక కర్ర దొరికితే కర్రతో, సైకిల్ టైర్ దొరికితే సైకిల్ టైర్తో కట్టేసి చిత్త కొట్టేసేవాడు. అంతేనండి. మా అమ్మడ్డు వచ్చేది, మా అమ్మడ్డు వస్తే మా అమ్మకి పడేది 4 గట్లు. కుర్రో ముర్రో అని స్టార్ట్ చేసేది మా అమ్మ. అలా చెప్పండి, కొంచెం గట్టిగా ఆమె చెప్పండి. మా అమ్మ నాకు నూనె రాయటం, మా అమ్మకు తగిలిన దెబ్బలకి నేను మా అమ్మకు నూనె రాయటం, ఇద్దరు ఇక నూనె రాసుకుంటా కూర్చునేవాళ్ళు. ఎందుకంటే అలా కొట్టేవాడు అండి. మా అమ్మని దేవురే ఎందుకు రా రోజు దెబ్బలు తింటావు, పని చేయకూడదు. ఏం పని చేయమంటావే, అదే పొలం కోతకు వచ్చే టైం రా పొలం. ఇక కోపం తట్టుకోలేక ఎవరికి చెప్పకుండా పొలానికి పోయి, ఎకరం పొలం మాది ఉంటే ప్రతిరోజు 3 రోజులు ఎకరం పొలాన్ని కోసి ప్రక్కన పడేసానండి. ఓ 10 రోజుల తర్వాత మా నాన్న వచ్చి చూశాడు. చూస్తే ఇంకేముంది, పొలం అంతా కోస్తుంది. ఊరి నాయన ఈ పొలం ఎవడు కోసాడు రా నాయన అని చెప్పి ఇక నేను మా నాన్న దగ్గర పోయి రోజు కొడతలోనండి. ఎకరం పొలం కోసేసానంటే ఆ రోజు దగ్గరగా ఉన్నాను కదండి, దొరికింది కదా, ఇక కట్టేసి కొట్టాడండి నన్ను. నేను అడిగితే ఏంటి, నన్ను ఎందుకు కట్టేసి కొడుతున్నావు అంటే, ఇంకా తాలు గింజలతో ఉందరా, 4 వర్షం పడితే గింజ గట్టి పడుతుంది అనుకునే టైంకి మొత్తం కోసేసి నాశనం చేసావు కదరా నా సంపాదన. జ్ఞానం ఎక్కువ మనకి. కోసేసానండి, మొత్తం కోసేసాను. ఆ సంవత్సరం పంటలేదు. తాలు గింజలు సరిగ్గా మంచి పాలు మీద ఉన్నాయి, 4 చినుకులు పడితే గట్టి పడతాయి. ఇంకా కొయ్యాలి, కోత 10 రోజుల్లో కొయ్యాలనుకుంటున్నాడు పాపం. వర్షం కోసం చూస్తున్నాడు. మా నాన్న వర్షం కోసం చూస్తున్నాడు. మనమే దిగిపోయాం రంగంలోకి. కత్తి పట్టుకో, నా కత్తికి పదును తగ్గదు. అలాగే చెప్పడు కొంచెం గట్టిగా. కొయ్యటం మొదలు పెడితే పేకలు తెగిపోతాయి అంతే ఒక్కొక్కరికి అని చెప్పి దిగిపోయానండి.
కోసేసానండి, సంబరపడతా మా నాన్న దగ్గరికి వచ్చేసాను, కోసేసాను, నీ కొడుకుని అనిపించుకున్నాను అంటే ఎగేసి దిగేస్తాడు ఆ రోజున. ఎప్పుడు కోసుకోవాలో ఎప్పుడు కూర్చుకోవాలో తండ్రికి తెలుస్తుంది. వర్షం పడగానే దానివల్ల కలిగేది ఏంటో మనకు తెలుస్తుంది. ఆ తొలకరి వర్షం, కడవరి వర్షం కురవలేదనుకోండి, అన్ని తాలుగింజలు కనపడుతూ వస్తాయండి, తాలుగింజలు. అందుకని వ్యవసాయకుడు తొలకరి వర్షం కంటే కూడా ఏంటి కడవరి వర్షంలో ఆ గింజ గట్టిపడితే ధాన్యాన్ని కూర్చుకుంటాడు. చప్పలు కొట్టడానికి వచ్చి గట్టిగా గట్టిగా చప్పలు కొడతాడు. చేతులు పైగా నిండుగా సరళ చెప్తాం హల్లెలూయా. చెప్పాలకు వచ్చి గట్టిగా హల్లెలూయా. దగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి. చేతుల పైకి సరళలే చెప్పండి, దగ్గరగా సరళలే చెప్పండి. మొదటి విషయం చెప్పానండి, ధాన్యమును ద్రాక్షారసమును నూనెయు కూర్చుకుంటావు. నీ కానుగుల పైన ద్రాక్షారసం పారేటట్లుగా చేస్తాను, నీ గాదెల నిండా ఏంటి ధాన్యం ఉండేటట్లుగా నేను చేస్తాను, మీ పాత్రల నిండా నూనె చేత నింపబడేటట్లుగా నేను చేస్తాను. ఒక సమృద్ధైన ఆశీర్వాదం నా దేవుడు మీకు కలుగు చేయాలని ఆశిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదానికి భిన్నంగా మనం ప్రవర్తించకూడదు. ఆ ఆశీర్వాదానికి అర్హమైన వ్యక్తులుగా మనం మార్చబడిన రోజున మన జీవితం ఒక ప్రత్యేకమైన దీవెనల చేత నింపబడబోతుంది. అలాంటి ఆశీర్వాదం నా దేవుడు మీకు కలుగు చేయను కాక. గట్టిగా ఒకసారి ఆమెను చెప్దామండి. రెండవ విషయం చెప్తున్నాను. 84వ కీర్తన 6వ వాక్యము 7వ వాక్యాన్ని చదువుకుందామండి. 6వ వాక్యం 7వ వాక్యం చదువుకుందాం. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. ఆ మాట నోట్ చేసుకోండి. తొలకరి వాన దానిని దీవెనల చేత కప్పును. వారు నానాటికి బలము నొందుచు, బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడబోతున్నారు. అందరు చేతుల పైకెత్తి ఆమెను చెప్పాలి. సంతోషంగా సరే ఆమెను చెప్పండి. చూడండి, చాలా చక్కటి ఆశీర్వాదం రాయబడి ఉంది. ఏంటి ఆ ఆశీర్వాదం అని అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా వారు పండుగలు వచ్చినప్పుడు సంవత్సరానికి 3 పర్యాయాలు వారు సియోను పర్వతానికి, దేవుని మందిరానికి వెళతారు. బైబిల్ రాస్తుంది కదా, ఇశ్రాయేలీలు తమ పంట రాగానే సంవత్సరంకు 3 మార్లు పండుగను ఆచరించాలి. నా పండుగను ఆచరించాలి. ఆ పండుగను ఆచరించేటప్పుడు ప్రతి వాడు నా సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కనబడకూడదు. వారికి ఇచ్చిన శ్రేష్టమైన ఆ దానిలో శ్రేష్టమైన భాగాలు తీసుకొని వారు మూటలు కట్టుకొని ప్రతి వారు కూడా వారు ప్రయాణం చేస్తూ రావాలి. చేతులు పైకి ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్దామండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళు, యెరూషలేము చుట్టుప్రక్కల ఉంటున్న ప్రదేశాల్లో ఉండేవారు యెరూషలేములో సియోను పర్వతానికి దేవుని మందిరానికి వస్తారండి. దేవుని మందిరానికి వస్తారు. నేటికి ప్రపంచంలో ఆ దేవుని మందిరం సొలొమోను కట్టిన ఆ దేవాలయాన్ని చూడాలని ప్రపంచంలో ఉంటున్న ప్రతి జాతి వాళ్ళు, ప్రతి దేశస్తులు ఆ మందిరం దగ్గరికి వెళ్తున్నారు. కారణం ఏంటి తెలిసిన, ఆ సియోను మందిరంలో ప్రతి వారు ఆయన సన్నిధిలో కనబడాలని వెళ్తున్నారండి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం బిగ్గరగా ఆమెను చెప్దామండి. సంవత్సరానికి 3 సార్లు పండుగను ఆచరిస్తారు. వాళ్ళకి కలిగిన శ్రేష్ఠ ఫలాన్ని మూట కట్టుకొని వాళ్ళు పాదయాత్ర చేస్తూ, అందుకని రాస్తుంది, ఇశ్రాయేలీయులు వారు తమకు యాత్ర చేయుచున్న మార్గములు ప్రియముగా ఎంచుకున్నారు. సంవత్సరం అంతా కష్టపడుతున్నారు. ఆ కష్టపడిన దాంట్లో వారు పోగు చేసుకున్న ఆహారాన్ని, దశమ భాగాన్ని సమస్తం మూట కట్టుకొని వారు యాత్ర చేసుకుంటూ వస్తున్నారంటే అండి. ఎక్కడికి వెళ్తున్నారు? వారు యాత్ర చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? వారు నడుస్తున్నారు కదా, కాళ్ళ నడకన బయలుదేరారు. వారి తలలపైన మూటలు కట్టబడి ఉన్నాయి. వారి భుజాలపైన భారమైన వస్తువులు ఉంచబడ్డాయి. వారి మధ్యలో మందలు నడుస్తున్నాయి. గొర్రెల మందలు, మేకల మందలు అలా నడుస్తున్నాయి. ఆ ప్రజలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ వస్తున్నారు.
వారు ఎలాంటి పరిస్థితుల మధ్యలో వారు వెళ్తున్నారు తెలిసిన, బాకా లోయలో పడి వెళ్తున్నారు. కన్నీటిపు లోయ, జలమయముగా మార్చబడుతున్న ఒక లోయలో పడి వారు వెళ్ళిపోతూ వస్తున్నారండి. లోయలో ఏముంటుంది? లోయలో దిగినవాడు మరలా పైకెక్కాలంటే చాలా అలసట పడుతూ వస్తాడండి. వారు తీసుకున్న వస్తువులు, వారి పంట, వాళ్ళ సామాగ్రి, వాళ్ళ దశమ భాగాలు, వాళ్ళ ప్రథమ ఫలం అంతా కూడా తీసుకుని మూట కట్టుకుని బయలుదేరి ఒక్కొక్కడు యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వారు చేస్తున్న ప్రయాణం, ఆ యాత్ర చేస్తున్న మార్గం వాళ్ళకి చాలా ప్రియముగా ఎంచుకుంటున్నారంట. చేతుల పైకితో సరాలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా ఒకసారి చెప్పండి. వారు బాకా లోయలో పడి అట్లాగే వెళ్ళిపోతున్నారండి. మేము మన ఇశ్రాయేలు దేశానికి మేము వెళ్ళినప్పుడు ఆ లోయ గుండానే వెళ్ళాలి, ఆ లోయ గుండానే లోపలికి రావాలి. ఇశ్రాయేలు దేశం బార్డర్ దాటి మళ్ళీ జోర్డానుకి మేము అడుగు పెట్టాలంటే ఆ లోయ గుండానే రావాలి, ఆ లోయ గుండానే వెళ్ళాలండి. ఇటు ప్రక్కన అటు ప్రక్కన పర్వతాలు, మధ్యలో ఏంటి ఒక కొన్ని మీటర్లు, కొన్ని వందల అడుగుల ఒక లోయ అండి. ఆ లోయలో పడి బస్సులు ప్రయాణం చేసి వెళ్తున్నాయి. ఇప్పుడు అప్పట్లో బస్సులు ప్రయాణాలు లేవు. వాళ్ళంతా కూడా లోయలో పడి తిన్నగా సియోను పర్వతానికి ఎక్కుతారు. వాళ్ళంతా చేతులు పైకెత్తు సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళు జలమై కన్నీళ్లతో వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. కన్నీళ్లతో ఏడుస్తూ బయలుదేరి వస్తున్నారు. వాళ్ళ బాధలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళ రోగాలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళకు వస్తున్న ఇరుకు ఇబ్బందులు ఏంటో మనకు అర్థం కాదు, వారి ఆర్థిక సమస్యలు ఏంటో మనకు అర్థం కాదు, వారికి వస్తున్న నిందలేంటో నాకు అర్థం కావటం లేదు. నా ప్రియ సహోదరులారా, ఒక సేవకునిగా ఒక సైడ్ మాత్రమే నేను ఆలోచన చేయగలుగుతాను. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు హృదయ అంతరంగం వాడు కనుక ఆయన మీ విషయాన్ని ఆలోచిస్తున్నాడు. నా ప్రజలు బాకాలోయలో పడి వస్తున్నారని చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి సచ్చు చప్పలు కొడుతున్నారు? కొట్ట హుషారుగా చప్పలు కొట్టు. బాకాలోయలో పడి నా ప్రజలు వస్తున్నారు. యాత్ర చేస్తున్న మార్గాలు ప్రియముగా ఎంచుకున్నారు. వాళ్ళకు ఒక సమర్పణ, ఒక త్యాగం, ఒక పరిశుద్ధత, ఒక శీలం, తన జీవితాన్ని చాలా పవిత్రంగా కాపాడుకుంటూ బాకా లోయలో పడి వెళ్ళిపోతూ వస్తున్నారు. శ్రమ గుండా నడుస్తున్నారు, కష్టాల గుండా నడుస్తున్నారు, ఇబ్బందుల గుండా నడుస్తున్నారు, ఎలాంటి కరువు మధ్యలో నడుస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఆ ప్రజలు నడుస్తున్నారో ఆ లోయలో పడి వెళ్ళిపోతూ ఉండగానే ఆ లోయ అంతా కూడా వాళ్ళు జలమయముగా మారుస్తున్నారు. కన్నీటిపు అనుభవాల మధ్య వెళ్ళిపోతున్నారు. ఏ ముఖాల్లో చూస్తున్నా కన్నీళ్ళు తప్ప సంతోషము కనబడటం లేదండి. అలాంటి సందర్భాల మధ్యలో తన ప్రజలను చూస్తున్నాడు దేవదేవుడు. తన ప్రజలను చూస్తున్నాడు. దేవుని మందిరానికి వస్తున్న తన ప్రజల్ని దేవుడు చూస్తున్నాడు. ఒక సేవకునిగా నేను చూడకపోవచ్చు, ఒక సేవకురాలుగా ఎవరిని జాయక చూడకపోవచ్చు, కానీ నా ప్రభైన యేసు క్రీస్తు ఈ బాకా లోయలో పడి వస్తున్న మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు. ఆ చూస్తున్నటువంటి ఆ దేవదేవుడు నా ప్రజలు కన్నీళ్లతో, నా ప్రజలు బాధతో, నా ప్రజలు ఒక దిక్కుమాలిన ఒక స్థితిలో పడి వస్తున్నారు. వీరి పైన నేను తొలకరి వర్షాన్ని కురిపించబోతున్నాను. ఆ వర్షము దీవెనల చేత మిమ్మల్ని కప్పబోతుంది. కొట్టో గట్టిగా చప్పట్లు కొట్టో. ఏ బాధ చేత లోయలో పడి వస్తున్నావో నాకు తెలీదు. ఈ లోయ అంతా కూడా దీవెనకరమైన వర్షము చేత కప్పబడును కాక. చప్పట్లు కొట్టి అనుభవించండి. తొలకరి వర్షం దాని దీవెనతో కప్పును కాక. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఆమె మిమ్మల్ని దీవెనల చేత కప్పబోతోంది. ఒక్కొక్కరిని ఈ నెలలో తొలకరి వర్షం బాకా లోయలో పడి, శ్రమ కలిగిన లోయలో పడి, కన్నీళ్ళ లోయలో పడి వస్తున్న మిమ్మల్ని ఆ తొలకరి వర్షం మిమ్మల్ని దీవెనల చేత కప్పును కాక. అంతే కాదండి, ఈ వర్షం కురిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా, తలపైకి ఎత్తి చూడన్న వైపు, ఈ వర్షం కురిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా
వారు నానాటికి బలాభివృద్ధి పొందబోతున్నారు. ఆమెనని చెప్పుకో, గట్టిగా ఆమెను చెప్పు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవడ మిస్ కాడు, పొరపాటు మిస్ అవ్వడం. ప్రతి వాడు నా దేవుని సన్నిధిలో కనబడుతున్నారు ఒకరోజు. ఆమెను చెప్పుకోండి. చేతుల పైకెత్తి అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ఆమెను చెప్పండి. ప్రతి వాడు దేవుని సన్నిధిలో కనబడుతున్న నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధులు, ప్రతి వాడు సియోను పర్వతం మీద కనబడుతురు కాక. అలాంటి దీవెన తొలకరి వర్షంలో మీకు కనబడుతుందండి. ఆమెను చెప్పండి. 2 రోజులు ప్రయాణం చేస్తే మనకు అలసట వస్తుంది. కానీ ఈ తొలకరి వర్షం కురిస్తేనంట రోజు రోజుకు ఊపు వస్తుంది. కానీ ఏం రాదు, అలసట. ఊపు వస్తుంది కానీ ఏం రాదు, అలసట వస్తుందండి. నా మీద ఈ వర్షం కురుస్తూ ఉంటుంటే నాకు చెప్పాలని ఊపు వస్తుంది. మరి మీకేం వస్తుందో నాకు తెలియదు. అలలే చెప్పండి, కొంచెం గట్టిగా అలలే చెప్పండి. ఆదివారం వస్తుందా? ఆదివారం కంటి నిండా మిమ్మల్ని చూస్తానా ఏంటి? ఒక సముద్రపు అలా వచ్చి అట్లా వెళ్ళిపోయిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఆరాధన అయిపోయేసరికి నాకు. చాలామంది జీవితాలు వెళ్తారండి. చేతులు పైకి సరేలే చెప్పండి. సండే ఈజ్ వైట్ డ్రెస్, మండే ఈజ్ కొప్పులో పువ్వులు. అలా చెప్పండి, రోజు గట్టిగా అలా చెప్పండి. ఇది కాదండి జీవితం. రోజు రోజుకి మనకి దినదిన నానాటికి వాళ్ళు ఏం పొందుతున్నారంట? అభివృద్ధి. నానాటికి అభివృద్ధి. ఈ తొలకరి వర్షం కురుస్తుంటే మీలో కలిగే ఆ అభివృద్ధి ఒక సేవకుడిగా నేను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. కొన్ని విషయాలు చూస్తాను నేను, కొందరు చూస్తాను. కంటి నిండా నీళ్ళు వస్తే వాళ్ళని చూస్తుంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడో, ఏ స్థితిలోంచి ఏ స్థితిలో తీసుకుని వస్తున్నాడు. రకరకాల గ్రామాల్లో నుంచి, రకరకాల ప్రాంతాల్లో నుంచి. వాళ్ళ ఈ సంఘం తప్ప రెండోది ఉండదు వాళ్ళకి సరిగ్గా నేను నీడనివ్వలేకపోతున్నాను. మీరు చూడండి, కావాలి కన్నెత్తాడు చూడండి సార్. ఆ ఎండలో కూర్చున్నాం చూడండి సార్. ఆ పైన బాల్కనీ నిండిపోవటం, కింద నిండిపోవటం, కుర్చీలు నిండిపోవటం. ఎక్కడ తీసుకొచ్చి పెట్టేది నేను? ఎక్కడ తీసుకొచ్చి పెట్టేది? ఎక్కడిని చూస్తాను నాకే అర్థం కావట్లే. నేను ఇప్పుడు కనుక మిమ్మల్ని లేపి కొత్తగా వచ్చిన వాళ్ళు లేచి నిలబడమన్నట్టు ఇంచుమించుకు ఒక 100 మంది అన్న లేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఈరోజు 100 మంది ఈజీగా ఉంటారు ఇక్కడ. ఎందుకో మీ పైన తొలకరి వర్షం కురుస్తుంది. దినదినము అభివృద్ధి కనబడుతుంది ఇక్కడ. కొట్టడానికి వచ్చి గట్టిగా చెప్పట్లేదు. చేతులు పైకి సరళ చెప్పండి. నేను ఒక్క మాట వివరించే సమయం లేదు. నేను మాట చదివించి ముగించేస్తాను. నాకు కూడా ఓపిక లేదు, నీరసం వస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడే అంత వరకు విలువైన భూఫలము నిమిత్తము, ఆ మాట నోట్ చేసుకోండి, విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. చాలండి, ఆమెను చెప్పండి. తొలకరి వర్షం, కడవరి వర్షం సమకూడే అంత వరకు వ్యవసాయకుడు ఓపికతో ఎదురు చూస్తాడంట. ఎందుకు ఎదురు చూస్తాడంటే విలువైన భూ ఫలము నిమిత్తము అన్నమాట రాస్తుంది అక్కడ. అది నోట్ చేసుకోవాలి. అంటే కడవరి వర్షం, తొలకరి వర్షం ఈ రెండు కురిపించటం వలన విలువైన భూ ఫలము ఒకటి దొరుకుతుందంట. ఆమెను చెప్పండి. చెప్పాలి, కొంచెం గట్టిగా అండి. ఇదిగో ఇదంతా ఒక పంట. తలపైకి చూడాలి, ఇదంతా ఒక పంట. దీనికి తొలకరి వర్షం కురిసింది. కురిసిన తర్వాత దీనికి కడవరి వర్షం ఒకటి కురవబోతుంది. ఒకరోజు కడవరి వర్షం ఒకటి కురవబోతుంది. అది ఇప్పుడు కురవదు, వినాలి. ఇప్పుడు కురవదు. అది ఎప్పుడు కురుస్తుందంటే
మీకు తెలీదు, మీరు ఎదురు చూస్తూ ఉంటారు. పంట బాగా మంచి ఏంటి ముదిరి రెడీగా ఉంది, బాగా ముదిరి రెడీగా ఉంది. వ్యవసాయకుడు కొడవలు చేత్తో పట్టుకొని చూస్తున్నాడు, ఎప్పుడు 4 కడవరి వర్షం కురుస్తుందా చూద్దామని. ఆ కడవరి వర్షం ఇప్పుడు కురవదండి. ఒకరోజు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతో ప్రభు దిగి రాబోతున్నాడు. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. నా వారి శవముల పైన మంచుని వర్షమును కురిపిస్తానని. ఒక వర్షం కురుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వాణి యొక్క పంట పైరు తడుస్తుంది. ఎప్పుడైతే ఆ కడవరి వర్షం చేత తడబడుతుందో మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన గింజ ఒకటి ఉందే, పరిశుద్ధత, విశ్వాసము, నీతి, సమర్పణ, ప్రార్థన, నిరీక్షణ, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందరి ఆనందం అనే గింజ ఉంటుంది చూసావా. ఆ గింజ ఒక్కసారి గట్టి పడుతుంది. గట్టి పడటం అంటే దాని అర్థం ఏంటంటే కోత పరిపూర్ణతలోకి వచ్చింది అని అర్థం. ఎప్పుడైతే అలా వస్తుందో ఇదేమో భూఫలం, దీన్ని కోసినప్పుడు దీని అంతా కూర్చుకునేది పరలోకపు ఫలముగా మారబోతున్నాం. కొట్టండికి వచ్చి గట్టి చప్పలు కొట్టండి. మనందరినీ దేవుడు పరలోకపు ఫలముగా మార్చబోతున్నాడండి. అది కడవర వర్షంలో ఉన్నటువంటి ఆనందం. నా ఆనందం ఏంటి తెలిసిన, మీరంతా కూడా ఒక రోజున కోతకు సిద్ధమవుతున్నారు. ప్రతి వారు విలువైన భూఫలాన్ని ఎలాగ సంపాదించుకుంటాడో వ్యవసాయకుడు, అట్లాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వ్యవసాయకుడై ఉన్నాడు. ఆయన విలువైన ఈ భూఫలము కొరకు ఆయన కొడవలు తీసుకుని మేఘాల మీదకి కిందకి దిగి రాబోతున్నాడు ఒకరోజు. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.